పెళ్ళయి ఇద్దరు పిల్లలు పుట్టాక నాకైతే ఒక ఫన్నీ రియాలిటీ అర్థమైపోయింది. ముందేమో సండే అంటే లేట్‌గా లేవడం. ఇప్పుడు సండే అయినా, మండే అయినా మనకి మాత్రం సేమ్ రొటీన్ డైలీ అదే పని అంట్లు, బట్టలు, వంట. అప్పుడేమో ఫోన్ బ్యాటరీ 10% అయితే టెన్షన్ పడేదాన్ని. కానీ ఇప్పుడు మిల్క్ ప్యాకెట్ ఉందా? లేదా? అనేదే పెద్ద టెన్షన్ అయిపోయిందండి. పిల్లలు పుట్టాక లైఫ్ ఫుల్ సీరియస్ అయిపోలేదు. కానీ మన ప్రయారిటీస్ మాత్రం స్లోగా చేంజ్ అయిపోయాయి. ముందు షాపింగ్ మాల్స్‌కి వెళ్తే మన కోసం డ్రెసెస్ చూసేదాన్ని. కానీ ఇప్పుడు పిల్లల బట్టల సెక్షన్ వెళ్ళిపోతే అక్కడే సగం శాలరీ ఫినిష్ అయిపోయింది. ఇంకో ఫన్నీ థింగ్ ఏంటంటే ఇంట్లో అందరూ నన్నే పిలుస్తారు. అమ్మ వాటర్ ఎక్కడ? అమ్మ చార్జర్ ఎక్కడ? అమ్మ టవల్ ఎక్కడ? ఒక్క సెకండ్ నాకు అనిపిస్తుంది నేను అసలు మనిషినేనా? లేకపోతే కస్టమర్ కేరా అని. కానీ ఎండ్ ఆఫ్ ది డే పిల్లలొచ్చి హగ్ ఇస్తే ఆ టైర్డ్‌నెస్, డల్‌నెస్ అన్నీ పోతాయి. మ్యారేజ్ తర్వాత నాకు తెలిసిందేంటంటే, ఒక అమ్మకి లీవ్ ఉండదు. కానీ ఆ అమ్మకి ప్రేమ ఏమాత్రం తగ్గదు. మరి 2 కిడ్స్ తర్వాత ఇంకో ఇంపార్టెంట్ విషయం తెలిసిందేంటంటే, మనకున్న ఓపిక మాత్రం వైఫై సిగ్నల్ రేంజ్ కన్నా చాలా పవర్‌ఫుల్ అని. ఎందుకంటే ఒకరు ఏడుస్తారు, ఇంకొకరు కొట్టుకుంటూ ఉంటారు. అయినా మనం ఒక్క నిమిషం ఆగురా అని అరుస్తూనే ఉంటాం. ముందు సక్సెస్ అంటే మనీ, అవుట్‌ఫిట్స్, గిఫ్ట్స్ అనుకునేదాన్ని. ఇప్పుడు పిల్లల టైంకి తినడం, ఇంటిని ప్రశాంతంగా ఉంచడం ఇలా ఉంటే చాలు అనిపిస్తుంది నాకు. అదే గొప్ప గిఫ్ట్ అనిపిస్తుంది ప్రతి మదర్‌కి. నాకు తెలుసు. మదర్‌హుడ్ అంటే పర్ఫెక్ట్‌గా ఉండడం కాదు, మైండ్ డిస్టర్బ్‌లో ఉన్నా, ఎన్ని చిరాకులున్నా నవ్వుతూ ఉండడం. అలా ఆ నవ్వుని మెయింటైన్ చేయడం కూడా చాలా గ్రేట్ ఒక మదర్‌కి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.